పైకి ప్రాణముచ్చినది రాయికి రాయి ఎవ్వరంటే నన్ను నేను చూపనా. హాయ్ నన్బా నన్బీస్ ఎలా ఉన్నారు, అంత బాగున్నారా? సో నేనైతే గుంటూరు సిటీని అయితే చూపించేసాను కదా. తర్వాత పర్యాటక ప్రదేశాలకు ఒకటే ఉంటే దాన్ని కూడా తిరిగి చూపించాను అనమాట. ఇప్పుడైతే సెలబ్రిటీ సోషల్ విషయానికి అయితే వచ్చుతాం అనమాట. సెలబ్రిటీ సోషల్ విషయానికి వస్తే ఇక్కడైతే అంబటి రాయుడు క్రికెటర్ తెలుసు కదా. 2 తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికైతే అంబటి రాయుడు అయితే తెలిసి ఉండేది. దాని అయితే 1985 గుంటూరు జిల్లాలోని వెల్లూరు గ్రామంలో జన్మించాడు. అతనికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో 3వ తరగతి చదువు వయసులోనే వాళ్ళ నాన్న అయితే క్రికెట్ క్యాంపింగ్కి అయితే చేర్చారనమాట. 1980లో క్రికెటర్గా అయితే రంగప్రవేశం చేశాడు. తర్వాత టాప్ స్కోర్ అయ్యాడు. ఇండియాలో అయితే ఎక్కువ ఛాన్స్లు అయితే రాలేదు. సో అంబటి రాయుడు గురించి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. మొత్తం వీడియో చూపిస్తాను, మీకైతే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు కాలేదు అంబటి రాయుడు గారు పుట్టి పెరిగిన ఇల్లు చూద్దాం పదండి. ఫైనల్లీ మనమైతే వెల్లుల్లూరు అయితే వచ్చేసామన్నమాట. ఇదే అన్నమాట అంబటి రాయుడు గారు పుట్టి పెరిగిన ఊరు. అంబటి రాయుడు గారు 1985లో అయితే క్రికెట్లో అయితే జాయిన్ అయ్యాడని చెప్పాను కదా. ఆ తర్వాత అయితే 1960, 96, 97, 98లో అయితే టాప్ స్కోరర్ ఉండడంతో 1998లో అయితే అతనికైతే అండర్-19 క్రికెట్ టీంకి కెప్టెన్గా కూడా ఇచ్చాడు. ఇదే అనమాట అంబటి రాయుడు గారు చిన్నప్పుడు పుట్టి తిరిగిన ఊరు. క్రికెట్ నేర్చుకున్న ఊరు అనమాట. ఈ ఊరు చాలా అంటే చాలా చిన్న ఊరు. చూడటానికి చాలా అంటే చాలా చిన్నగా కనబడుతుంది. సో అంబటి రాయుడు గారు తిరిగిన ప్లేస్ అనమాట. మరి కాసేపట్లో అంబటి రాయుడిని చేరిపోతాం. ఫైనల్లీ అంబటి రాయుడు పుట్టినూరుకి అయితే వచ్చేసాం అనమాట. ఆయన ఇల్లు అయితే ఉంది ఇక్కడే, కానీ మనకైతే ఎవరు లేరు ఇంటికాడ. నేనైతే ఒక్కడే ఉన్నాను అనమాట. మొత్తం తాళాలు అవన్నీ వేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనమాట ఆయన. సో బయట ఉన్న ఇల్లుని అయితే చూస్తాను, లోపలికి వెళ్ళి చూపించడానికి అయితే వాళ్ళు ఉండదు మనకి. అదనమాట. అదే ఎంతో దూరం కష్టపడి దాదాపు ఒక 30 కిలోమీటర్లు అనమాట. అది గుంటూరు కాదంట, వెల్లలూరు అంట. అది పొన్నూరు మండలం కిందకి వస్తుంది. నేనైతే గుంటూరు అనుకున్నాను. తర్వాత చాలా మందిని గుంటూరులో అడిగితే వాళ్ళు అయితే వెల్లలూరు అని చెప్పారు. ఒక 2-3 చెబితే నేను ఆ నుంచి అయితే గుంటూరు నుంచి అయితే వెల్లలూరుకి వచ్చేసాను. ఇప్పుడైతే మీరు వీడిని అయితే చూడండి. ఆయన ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి లోపల చుట్టుపక్కల. సో ఇది కనిపిస్తుంది కదా, అదే అనమాట అంబటి రాయుడు ఇల్లు. ఆయన అయితే లేరు ఇక్కడ చుట్టుపక్కల అయితే ఎవరు లేరు అనమాట. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇల్లు అయితే ఇదే అనమాట. ఇక్కడే కట్టుకొని ఉన్నారనమాట. ఎవరైతే లేరు, అందరూ వారి పాటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఉన్నారంట మొత్తం. ఇక్కడ ఉన్న అవన్నీ అమ్ముకొని సొంతూరు కదా, పుట్టినూరు అని చెప్పి ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నాడు. అంటే బేసిక్గా వాచ్మెన్ వాళ్ళని పెట్టుకుంటారు కదా, అలా కూడా ఊరిని పెట్టుకోలేదు. సో ఓన్లీ తాళాలు వేసి ఉన్నాయన్నమాట మొత్తం. ఇదే అనమాట చుట్టూరు. చూడండి ఇక్కడికి ఎప్పుడో వస్తాడు. సో చూడండి ఇది తాళం వేసింది. ఒడ్లు బస్తాలు అనుకుంటవి ఎన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఒకవేళ వచ్చినప్పుడు వాటిని మరేపుకొని భోజనంకి వండుకుంటారేమో. చూస్తున్నారు కదా, ఇదనమాట అంబటి రాయుడు గారి ఇల్లు. క్రికెటర్ అనమాట, భారతదేశం క్రికెటర్. ఐపీఎల్లో 6 కప్పులు అనమాట. రోహిత్ శర్మ తర్వాత 6 కప్పులు కొట్టిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్ అంబటి రాయుడు. ముంబై ఇండియన్స్ తరపున 3, చెన్నై సూపర్ కింగ్స్ తరపున 3, మొత్తం 6 కప్పులు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇండియాకి రిటైర్మెంట్ ఇచ్చి సీనియర్స్ సూపర్ లీగ్స్ అయితే ఆడుతున్నాడు అనమాట. సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా ఉంటున్నాడు, వాటికైతే ఆడుతూ ఉన్నాడు. సో అటైతే చూసారు కదా, ఇటు కూడా చూడండి ఒకసారి. ఇటు నుంచి అటు సైడ్ చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఎలా ఉందో. లోపలికి అయితే ఎలా లేదు, అంటే లేరు కాబట్టి ఎలా లేదు. ఒకవేళ బై మిస్టేక్లో రానిస్తారు, రానిరు. సో ఇదిగో ఇక్కడ కూడా తాళం అయితే వేసిందనమాట. సో చూడండి, అంటే ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా ఉన్నట్టే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్తున్నట్టే ఉన్నారు. సో చూడండి, చెట్లన్నీ వేసి ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి వస్తారు అనమాట. అంటే వచ్చి ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారేమో. ఇక్కడికి తాళం వేసంటే మార్నింగ్ నాకు తెలిసి డైలీ మార్నింగ్ వస్తారేమో. సో ఇదనమాట అంబటి రాయుడు గారి ఇల్లు. మనమైతే హోమ్ టూర్స్ చేయడానికి అయితే చాలా దూరం నుంచి అయితే డిస్టెన్స్ ప్రయాణం చేసి వస్తామన్నమాట. కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది లోపలికి అలౌ చేయరు. అలౌ చేస్తే వీడియో తీయగాలి, అలౌ చేయబోదు ఇలా బయట వీడియో తీస్తామన్నమాట. సో అంటే ఒకవేళ ఉంటే అడిగితే వాళ్ళు ఏదో చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు లేరు కాబట్టి మనమైతే ఏమి చేయలేము. ఒకవేళ వాళ్ళు ఉన్నా
కొంతమంది అలా చేయరు, అంటే ఒక లోపలికి చూపించలేదని చెప్పి మీరు ఏమన్నా అనకూడదు, ఎప్పుడు అనుకోవద్దు. సో కొంతమంది ఎలా చేస్తారు, కొంతమంది ఎలా చేయరు. మీరు అంటే మీకు ట్రావెలింగ్ చేయని వాళ్ళు కూర్చొని పిచ్చి పిచ్చి కామెంట్లో పెడతారు, తమ్ముళ్ళు ఒకటి పెట్టారు, వీడియో కూడా చూపించారని. మనం అలా కాదు. సో చూపించాను, వీడియోస్ చూశారు కదా ఇదే అన్నమాట అంబటి రాయుడు గారి ఇల్లు. ఆయన 1985 అయితే ఇక్కడ ఈ ఊర్లోనే పుట్టాడు అనమాట. సో ఆయన 3 తర్వాత వయసులో ఉన్నప్పుడే, అంటే 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే క్రికెట్ రావాలన్న కోరిక అయితే ఉండేది. వాళ్ళ నాన్న ఆయన బాగా ఎంకరేజ్ చేసి 10వ సంవత్సరాల వయసు అప్పుడే ఆర్కెన్స్లోకి అయితే తీసుకెళ్ళాడనమాట. 1998లో క్రికెటర్. ఆయనకి చాలా అంటే చాలా భవిష్యత్తు ఉందని నమ్మి చాలా సార్లు అయితే చాలా ప్రైజ్కి అయితే తిప్పాడనమాట. ఆ రోజుల్లో తిని తినకుండా విజయ్ పాల్ అనే గారి దగ్గర అయితే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట. చూసారు కదా రాన్బాన్ ఇదన్నమాట అంబటి రాయుడు గారు పుట్టి పెరిగిన ఇల్లు. 1985లో అయితే ఇక్కడే పెట్టాడు. తర్వాత ఇండియన్ క్రికెట్కి వెళ్ళాడు అనమాట. ఇండియన్ క్రికెట్లో ఆడాడు, IPL ఆడాడు. రీసెంట్గా సీనియర్స్తో కూడా లీగ్ అయితే ఆడి కప్ కూడా గెలిచాడు అనమాట. అంబటి రాయుడు చాలా యాంగ్రీ పర్సన్ అనమాట. చాలా దూరం నుంచి ప్రయాణించాం. ఆయన గురించి మీకు తెలిసిందే కదా, ఎక్కువగా అయితే ప్లేయర్స్తో టెంపుల్ తోటి బాగా బాగోదానికి అయితే వెళ్తాడు అనమాట. ఆయన అంటే ఇక్కడ ఇల్లు కట్టుకొని, అంటే పుట్టిన ప్లేస్లో ఇల్లు గుర్తుగా కట్టుకొని అయితే హైదరాబాద్లో అయితే ఉంటున్నాడు అనమాట. నేనైతే ఫస్ట్ గుంటూరు అని మ్యాప్లో అయితే అంటే గూగుల్లో అయితే గుంటూరు అని ఇస్తే గుంటూరు నుంచి చాలాసేపు 1 అవర్ తిరిగి అడిగాను అనమాట. కానీ ఫైనల్గా అయితే వాళ్ళు అయితే ఒక పర్సన్ కనపడి ఆయన పుట్టింది ఇక్కడ కాదు, మంచాల పక్కన వెల్లలూరు అని ఒక ఊరు అక్కడ అని చెప్పాడు. చెప్తే నేను వెంటనే అది మ్యాప్లో కొడితే మాత్రం 25 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట గుంటూరు నుంచి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానమాట. ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇల్లు తీసి లోపల చూపిద్దామని నేనైతే అనుకున్నాను. కానీ చూశారు కదా, మొత్తం తలుపులు తాళాలు అన్నీ వేసి ఉన్నాయి, ఎవరు లేరు. ఏదన్నా అకేషన్స్ కానీ ఫెస్టివల్స్ కూడా, అంటే ఏదన్నా అకేషన్ ఉంటే వస్తాడంట. వచ్చి కూడా ఆ అకేషన్ తీసుకుని వెళ్ళిపోతాడంట. అదనమాట అంబటి రాయుడు గారిది. ఆయన క్రికెటర్ కదా, ఆయన మీకు ఎలా ఇష్టం అది అనమాట. జనసేనలో జాయిన్ అయ్యాడు కదా, మీకు ఆయన ఎందుకు ఇష్టం, ఎలా ఇష్టం కామెంట్ చేయండి. ఆయన యొక్క ఇల్లు అయితే మీకు అయితే నచ్చింది అనుకున్నాను. మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం. కోరుకుంటాం. బాయ్.